నమస్కారం డిన్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక. ఒక్కసారి ఎంపీగా 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం అయ్యన్న సొంతం. చంద్రబాబు పట్ల ప్రజల్లో అపార గౌరవం ఉందన్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు గెలిచిన అనంతరం వేలాది మంది మొక్కులు తీర్చుకుంటున్నారని వెల్లడి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేసిన అధికారులు. ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 1983 సంవత్సరంలో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా 7 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగాను పనిచేసిన అనుభవం అయ్యన్నకు ఉంది. రాష్ట్ర ప్రజలు కౌరవ సభకు చరమగీతం పాడి చంద్రబాబు నాయకత్వంలో గౌరవ సభకు స్వాగతం పలికారని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, తమ అభిమాన నేత నారా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ మొక్కుకున్న నేతలు వాటిని నేడు చెల్లించుకోవడం చూస్తుంటే చంద్రబాబు పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం, ఆదాభిమానాలు అర్థమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అఖండ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పి శ్రీనివాసరాజు విజయవాడ నుండి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రామవరపాడు ఎస్ఎల్వి గ్రౌండ్ మెడోస్ రత్నగణపతి దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణంరాజు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ఆనాడు చంద్రబాబు కౌరవ సభలో ఉండనని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ముఖ్యమంత్రిగా తిరిగి గౌరవ సభలో అడుగు పెడతానని శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో అది నెరవేరిన సందర్భంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీనివాసరాజు తన స్వలాభం చూసుకోకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మొక్కుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రీనివాసరాజు మొక్కుకున్న మొక్కు నారా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నెరవేరిందన్నారు. కాలినడకన యాత్రకు బయలుదేరిన శ్రీనివాసరాజుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఎల్వి అధినేత శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుమలకు కాలినడకన వస్తానని స్వామివారికి మొక్కుకున్నానని చెప్పారు. అయితే కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో తన కోరిక నెరవేరిందని, మొక్కు తీర్చుకునేందుకు యాత్రగా బయలుదేరానని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా తన అనంతరం తన కుమారులు కూడా నిర్వహిస్తారని తెలిపారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కౌరవ సభలో ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే ఆయన ఆ రోజు శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని
మన శ్రీనివాస రాజు గారు మరి ఏదైతే విజయవాడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వస్తానని ఏదైతే మొక్కు ఆ రోజు అనుకున్నారో మరి ఆయన మొక్కుని మరి ఆ దేవుడు నెరవేర్చినట్టుగా ఆ ప్రజలు నెరవేర్చినటువంటి స్థితిలో మరి ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం ఆయన మొక్కు అనుకున్నట్టుగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈరోజు మరి ఇక్కడ విజయవాడ నుంచి మరి కాలినడకన తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాసరాజు గారు విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్ దగ్గర నుంచి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేస్తూ మరి ఇక్కడి నుంచి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం నిజంగా ఇది చాలా శుభదినం. ఎవరైతే వాళ్ళ ప్రజలు కోరుకున్నారో ఇవాళ ప్రజలకి గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం, లేదంటే ప్రజల్ని చూసాం. ఎవరన్నా వాళ్ళు ఇండివిజువల్ కోసం కోరుకునేవాళ్ళు, మా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకునేవాళ్ళు. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారనే దాంట్లో వాస్తవం ఉంది. ఇవాళ ఎన్నికల రిజల్ట్ వచ్చి 4వ తారీఖు వచ్చింది, 20 రోజులు వచ్చింది. ఏదన్నా ఒక కార్యక్రమం జరిగితే, శుభం జరిగితే వారోత్సవాలు చేసుకుంటారు, లేకపోతే ఒక 10 రోజులు చేసుకుంటారు. ఇవాళ ఈ సంవత్సరం పొడుగు జరిగేటట్టుగా కనపడుతుంది. ప్రజల్లో అంత చైతన్యం వస్తూ ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం మీద. స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. దుర్మార్గ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చింది, నిరంకుశ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చింది, అవినీతి పరిపాలన నుంచి, అసమర్థ పరిపాలన నుంచి రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భం మేము 1 ఇయర్ బ్యాక్ ఊహించిందే. ఆ ఊహలు నిజం చేసుకోవడం కోసం స్వామివారికి మొక్కుకోవటం, అలాగే తదనుగుణంగా మా సైట్లో ఉన్న మనుషులు అవ్వచ్చు, మేము అమ్మిన ఫ్లాట్లు ఓనర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మందికి మొబిలైజేషన్ చేస్తూ మనం ఈ రాష్ట్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతే కనుక ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మన ఆస్తుల వాల్యూలన్నీ డిక్రీజ్ అయిపోతాయి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. తాడేపల్లి సీతానగరం నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేశారు అధికారులు. జేసీబీలతో పోలీసుల ఆధ్వర్యంలో దీనిని కూల్చివేశారు. గత 6 నెలలుగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాలు ఏంటని గతంలో జనసేన నేతలు పోరాటం చేశారు. కూల్చేసిన ప్రదేశాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఐదు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు. భౌతికంగా దేవిని నెహ్రూ మన మధ్య లేకపోయినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారని వక్తలు పేర్కొన్నారు. నెహ్రూ ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని వక్తలు అన్నారు.
ఎగ్జిక్యూటివ్ క్లబ్ సెంటర్లో స్వర్గీయ దేవినేని నెహ్రూ కాంస్య విగ్రహం వద్ద నెహ్రూ 70వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి అతనితో నేడు అవినాష్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భౌతికంగా నెహ్రూ లేకపోయినప్పటికీ కృష్ణా జిల్లా ప్రజల గుండెలో నేటికి జీవించే ఉన్నారన్నారు. ఒకే నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన రికార్డు ఒక దేవినేని నెహ్రూకే దక్కిందన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే తన ఏకైక లక్ష్యమన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాటిని పరిష్కరించడానికి తాను ముందుంటానని అవినాష్ పేర్కొన్నారు. నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. ఇందులో భాగంగా నగరంలో పలుచోట్ల జరిగిన నెహ్రూ జయంతి కార్యక్రమాల్లో దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 70వ జయంతి సందర్భంగా ఘనంగా విజయవాడ నగరంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనేక చోట్ల ఆయన విగ్రహాల వద్ద కానివ్వండి, ఆయన స్నేహితులు, ఆయన ముఖ్య సన్నిహితులు, ఆయన అనుచరులు అందరి గారు జిల్లా వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలతో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. దాదాపుగా 40 సంవత్సరాలు ఈ రోజు గారా విజయవాడ చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో ఎవరికి లేని అదృష్టం 5 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికైంది ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఈ రోజు గారా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఎవరైతే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానివ్వండి, ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఆయన ప్రేమిస్తూ, ఆయన అభిమానిస్తూ, ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు అందరు గారు అండగా ఉండటం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు ఇక్కడ నివాళులు అర్పిస్తానికి ఇచ్చేసిన కార్పొరేటర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వివిధ అధ్యక్షులు కానివ్వండి, పెద్ద నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు రాబోయే రోజుల్లో నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం, నెహ్రూ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరు గారు ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాను గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నెహ్రూ గారి 70వ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి నివాళులు అర్పిస్తాకి ఈరోజు అందరు కార్పొరేటర్సే కానీ, ఆయన అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు దేవినేని నెహ్రూ గారు అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ కూడా ఆయన పేరు వినగానే ఎంతోమంది ఆయన యొక్క అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా దేవినేని నెహ్రూ గారి పేరు వింటే ఈరోజు విజయవాడకి అదొక బ్రాండ్గా ఉంటుంది. కానీ ఈరోజు అవినాష్ గారు తప్పకుండా ఆయన పేరుని ఏ విధంగా అయితే ఆయన తనయుడిగా ఎన్నో విధాలుగా కష్టపడుతూనే వచ్చారు, ప్రజల్లోనే ఉండే మనిషి. తప్పకుండా రానున్న రోజుల్లో గెలుపోవటములు కాదు, అవినాష్ గారికి అండగా ప్రతి ఒక్కరు తూర్పు నియోజకవర్గంలో ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా అవినాష్ గారు అండగా ఉన్నామో అందరం కూడా కార్పొరేటర్సే కానీ, మహిళా నాయకులు, సీనియర్ నాయకులు అందరం కూడా అండగా ఉంటూ రానున్న రోజుల్లో మేము కార్యాచరణలు తీసుకుంటూ ఏ విధంగా ప్రజల్లో మేము ముందుకు వెళ్ళగలుగుతామో, ఎక్కడ మా ఇబ్బంది కలిగిందో అది ప్రజల తీర్పో లేకపోతే ఏ తప్పుదలలు జరిగినాయో అన్నీ కూడా గమనించుకుంటూ ప్రజల్లోనే ఉంటానని నిన్న మాకు అవినాష్ గారు భరోసా ఏ విధంగా ఇచ్చారో తప్పకుండా ఆయన వెనక అడుగుజాడలతో మేమందరం కూడా ముందుకు వెళ్తాం. ఏ విధంగా ప్రజల్లోనే ఉంటూ వారికి ఎటువంటిది హామీలు ఇచ్చి వాళ్ళు కూటమి వాళ్ళు చెప్పారో మరి అవి ఏమాత్రం ప్రజలకు ఇవ్వకపోయినా మేమందరం కూడా పోరాడతాకు ముందు ప్రజల వద్దనే ఉంటామని చెప్తూ మరొకసారి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పిస్తూ 70వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క దేవినేని నెహ్రూ గారి అభిమానులు తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్తూ ప్రజల్లోనే ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సృజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 44వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సృజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అధికారులు కూడా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. త్వరలోని నియోజకవర్గంలోని శానిటరీ సమస్యలను సమూలంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, జోనల్ కమిషనర్ కీర్తన, ఈఈ సామ్రాజ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మైలవరపు దుర్గారావు, మల్లెపు విజయలక్ష్మి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున శానిటరీ కార్యాలయానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఇక్కడ మన శానిటరీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి
ఈ డివిజన్ వరకు మాత్రం డెఫినెట్గా 24/7 అందుబాటులో ఉండి బాగా పనిచేస్తారని చెప్పి పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ పెడతాం. ఒక నెల రోజుల్లో వాళ్ళ ద్వారా పెడితే కోఆర్డినేట్ చేస్తారు అందరికీ. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలియపరుస్తారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారి చేతుల మీదుగా ఈరోజు శానిటరీ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. సుమారు 14 లక్షలతో ఈ శానిటరీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో ఉన్నటువంటి మన పిల్లలకు స్కూల్ కిట్స్ అంటే బుక్స్ కానివ్వండి, షూస్, టై, బెల్ట్, పుస్తకాలు ఇవన్నీ ఆయన చేతుల మీద అందజేయడం జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకునేలాగా మోడల్గా ఒక నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో కూడా పర్యటించి సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్న ఒక గొప్ప నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాల పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాంగ్రెస్ వామపక్షాలు, విద్యార్థి ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెలగాటమాడుతుందని మండిపడ్డారు. పేపర్ లీకులతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేస్తుందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్రమైన న్యాయ విచారణతో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరలా నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే నీట్ పరీక్షకు అపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. అయినా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమగుట్టినట్లు కూడా లేదు. పైగా అందులో దోషులు ఎవరు ఇప్పటికే పట్టుబడతా ఉన్నారు. చాలా చోట్ల వాళ్ళ డబ్బులు సీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అరెస్టులు కూడా చేశారు. అయినా సరే దాన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రత్యేకించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. బీహార్లో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ యొక్క పిఏ ఇందులో ఇన్వాల్వ్ అయినాడని చెప్పి రాజకీయంగా దుష్ప్రచారాన్ని పూనుకుంటూ ఉన్నారు తప్పితే నిజంగా దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి విభజన సంఘాలు అందరం కూడా డిమాండ్ చేసినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము పూనుకుంటాం. విద్యార్థుల జీవితాలతోటి వ్యాపారం చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజున విద్యార్థి యువజనులందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం నీటు, నెట్ ఎగ్జామ్స్ని ఆ పేపర్ లీకేజీల ద్వారా వ్యాపార దృక్పథంతో ఒక్కొక్క పేపర్ 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి వైనాన్ని చూసినట్లయితే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి బీజేపీ విధానాన్ని నిరసించాలి. ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నిర్వహించినటువంటి పరీక్షని రద్దు చేసి ఎవరైతే దానికి బాధ్యులైనటువంటి వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించి పరీక్ష మరలా నిర్వహించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఆ వైపుగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని నిరసిస్తూ సిపిఐ విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. శ్రీ కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రము కావడంతో దేవస్థానము కొండపైన లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం ప్రక్కన ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో సరస్వతి యాగము శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రమంలో వైదిక సిబ్బంది, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ సరస్వతి యాగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించారు.
ఫైనాన్స్ రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు పోర్టు నిర్మాణం ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డు మురళీ ఫార్చ్యూన్ హోటల్ నందు ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ జి రేవంకర్, సుందరం ఫైనాన్స్ టిటి శ్రీనివాస రాఘవన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి చక్రవర్తి, ఎఫ్ఐహెచ్ పిఏ చైర్మన్ పూర్ణచంద్రరావు, అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో ఫైనాన్స్, రవాణా రంగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1974 సంవత్సరంలో 6 మంది సభ్యులతో ప్రారంభమైన కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ నేడు 170 మందితో విజయవంతంగా ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల్లో నేను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉండడంతో అసోసియేషన్ మరింత అభివృద్ధి పదంలో సాగాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ప్రైవేట్, ప్రభుత్వ ఫైనాన్స్ రంగాలని కొల్లు రవీంద్ర తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశంలో ఫైనాన్స్ రంగం అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. బందరు పోర్టు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, తద్వారా రవాణా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఫైనాన్స్ రంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కస్టమర్లకి ఎక్కువ సర్వీస్ చేసినప్పుడే నిజమైన అభివృద్ధి చెందుతుందని గద్దె రామ్మోహన్ అన్నారు. దేశంలో ఫైనాన్స్ రంగం పాత్ర ఎంతో ఉందని, ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ అసోసియేషన్ 50 వసంతాల స్వర్ణోత్సవాలకు తనని ఆహ్వానించినందుకు సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గద్దె రామ్మోహన్ తెలిపారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా డ్రైవర్లకి ఉచిత మెగా వైద్య శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 50 సంవత్సరాల్లో పర్మిట్లు, ఫిట్నెస్ పెనాల్టీలు, ప్రెస్, ఆర్సీటీఆర్తో పాటు ఎన్నో విజయాలను అసోసియేషన్ సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున, చైర్మన్ జీజేసీ కమిటీ విజీకే ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, ఏపీ కృష్ణా జిల్లా లారీ యజమానులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా మంది సభ్యుల పైన ఉన్నారని చెప్పి తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి ఫైనాన్షియల్ పాత్ర ఉందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవాళ మరి ఆటో నగర్ ఇక్కడికి వచ్చిన ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి అటువంటి రంగంలో మీరు అందరూ ఉండడం, ఇక్కడ బ్యాంక్ నుంచి తీసుకోవాలంటే వాళ్ళు చాలా వాటికి వాళ్ళ నామ్స్ అన్ని పెడతా ఉంటారు, అవన్నీ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఒక నమ్మకంతో ఇస్తారు. ఆ నమ్మకంతో చిన్నవాళ్ళకు కూడా, వాళ్ళకి రిటర్న్స్ ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండవు, అలాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ కొంత ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి గల, ఈ ఫీల్డ్ రావడానికి గల కారణం మీదనే చెప్పొచ్చు. అలాగే ఈ 5 సంవత్సరాలు బసం నేను ఇక్కడ చెప్పొచ్చు లేదా కానీ 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారా, సంతోషంగా నాకు అర్థం కాదు. ఈ రోజున అసెంబ్లీలో ఇంపార్టెంట్ ఘట్టం స్పీకర్ ఎన్నిక ఉండటం వల్ల నాకు ఫైనాన్స్ ఇచ్చే మొత్తం ఇచ్చారు. సడన్గా ఢిల్లీలో జిఎస్టీ మీటింగ్ ఉండటం వల్ల ఆయన రవీంద్ర గారికి వచ్చి చెప్పారు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. రవీంద్ర గారు, నేను ప్రెసిడెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ని. ఇవాళ మనం కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా మనం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ ఆఖరి ఘట్టం ఇది. మనం ఇన్ని రోజులు ఈ గత వారం రోజులుగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. దాదాపు 500 మంది పాల్గొన్నారు దాంట్లో. అలాగే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే రోడ్ సేఫ్టీ సెమినార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఫెలోషిప్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆఖరి ఘట్టంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ వేడుకని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా
శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవణ్కర్ గారు, అలాగే ఎండి వైఎస్ చక్రవర్తి గారు, అలాగే సుందరం ఫైనాన్స్ నుంచి ఈడీ రాజు గారు, రిటైర్డ్ ఈడీ శ్రీనివాస్ ఆచార్య గారు, అలాగే ఎంతోమంది అతిరథ మహారథులు ఇక్కడికి వచ్చున్నారు. వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ మెసేజ్ని కూడా తోటి మెంబర్స్తో పంచుకోవడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చిన ఈ ఇన్వైటీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా జరిగినాయి. ప్రెస్ నుంచి మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో మీకు కూడా మేము మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వైసీపీ ఎస్సీ నాయకుడు కోఆప్షన్ మెంబర్ నందిపు జగదీష్ తెలియజేశారు. ప్రకాష్ నగర్లో అక్రమంగా తన భవనాన్ని అధికారులు కూల్చివేశారని చెప్పిన వైసీపీ నాయకులు ఎవరూ స్పందించకపోవడం దారుణమని వాపోయారు. పాయకాపురంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నందిపు జగదీష్ మాట్లాడుతూ సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు టీడీపీ పార్టీకి సేవలు అందించానని తెలిపారు. తనకు ఉన్న 224 గజాల స్థలం, దానిలో 30 గజాల అక్రమంగా ఉందని అధికారులు చెబుతున్నారన్నారు. ఒకవేళ ఆక్రమణ జరిగి ఉంటే తీసుకునే విధానం ఇది కాదు అన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు వద్ద తను పనిచేశానని గుర్తు చేశారు. 2014లో బోండా ఉమాకి ఎమ్మెల్యే సీటు కోసం హైదరాబాద్లో ఉద్యమాలు చేశామని వెల్లడించారు. తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని తను వెళ్తే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వైసీపీలోకి తీసుకెళ్లిన పెద్దలు నేడు కనబడడం లేదన్నారు. తన ఇల్లు కూల్చివేత విషయమై తను ఫోన్ చేసినా తీయడం లేదని, తను ఎవరికీ శత్రువును కాదు అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుని, తన ఇంటిని సర్వనాశనం చేశారన్నారు. తనకు రక్షణ కల్పించలేని వైఎస్ఆర్సీపీలో ఉండలేనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మరి ప్రకాష్ నగర్లో నా బిల్డింగు అక్రమంగా కూల్చేయడం జరిగింది. దానికి కాను నేను వైఎస్ఆర్పీసీలో ఆప్షన్ నెంబర్గా ఉన్నాను. మరి ఇలాగా నాకు నోటీస్ ఇచ్చారు నా ఇలా బిల్డింగ్ కూల్చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పెద్దలకి చాలామందికి చెప్పడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. దానికి కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేసాను. మేయర్ గారికి, రాయన భాగ్యలక్ష్మి గారికి కూడా నా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వటం జరిగింది. ఒకటే చెప్తున్నా, నేను సుదీర్ఘకాలం 30 సంవత్సరాలు టీడీపీలో ఉండటం జరిగింది. ఆ తర్వాత నేను కార్పొరేటర్గా కూడా గెలవటం జరిగింది. నా బిల్డింగు అక్రమం అనేసి తేల్చారు. ఇది 224 గజాల్లో 30 గజాలు గవర్నమెంట్ భూమి ఉందంటున్నారు. తీసేసుకోండి, కానీ తీసుకునే విధానం ఇది కాదు. నేను గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర, వల్లభనేని వంశీ గారి దగ్గర, నాగుల మీరా గారి దగ్గర, దేవినేని ఉమా గారి దగ్గర ఎంతోమంది దగ్గర పనిచేశాను. నేను ఎవరి దగ్గర కూడా ఏం మోసం చేయలేదు. బోండా ఉమామహేశ్వరరావు గారు గెలవడానికి 2014లో నేను చాలా ప్రయత్నం చేశాను. చాలామంది మీద గొడవ పడ్డాను, చేశాను. గెలిచిన తర్వాత కొంత పట్టించుకోకపోవడం వల్ల నేను తిరువూరు వెళ్ళాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసుకుందామని. అప్పటి నుంచి నా మీద పగబట్టారు. నేనేం రాజకీయ విమర్శలు చేయను. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన క్రీడలో అవకతవకలపై సిఐడి విచారణ కోరినట్లు ఆట్యాపాట్యా అసోసియేషన్ అధ్యక్షుడు రంభప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు జూన్ 11వ తేదీన సిఐడికి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ల నిర్వహణ పేరిట అడ్డగోలుగా దోచుకున్న 100 కోట్ల రూపాయల సొమ్ము నిజాలు విచారణలు నిగ్గు తేల్దాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రంభప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి రోజా చాలా తేలిగ్గా మాట్లాడారన్నారు. నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్, హాఫ్ టెన్నిస్ బాల్లు, గార్డులపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. మీరు క్రీడాకారులకు ఇచ్చామని చెప్పిన కోట్లాది రూపాయల లెక్కలో మసిపూసి మారేడుకాయలు చేసినట్లు ఉందన్నారు. క్రీడాకారులను నమోదు చేసుకోవాలి
చేసుకోవాలంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలని దుయ్యబట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ఈవెంట్లో శాపులు ఉన్న 26 జిల్లాల స్పోర్ట్స్ అధికారులను విచారించాలన్నారు. వైకాపా హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రంభా ప్రసాద్, మాజీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుణ్ణి. గత 40 సంవత్సరాలుగా క్రీడల్లో ఆటగాడిగా, అఫీషియల్గా, అలాగే ఈ రాష్ట్రం మొత్తం మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా క్రీడలను నిర్వహించిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్కి సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి వాడు. అలాగే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఆట్యా పాట్యా క్రీడకి సీఈఓగా ఉన్నాను. చాలామంది మిత్రులకి ఆట్యా పాట్యా అంటే అనేది గేమ్ గురించి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఆట్యా పాట్యా అనేది ప్రాచీన క్రీడ. మన రాష్ట్రంలో ఆ క్రీడని చెర్పట్టని, ఉప్పు చెర్ర అని చెప్పేసి గ్రామాల్లో ఆడుకునేటువంటి క్రీడ. కబడ్డీ, ఖోఖో కన్నా కూడా ముందున్నటువంటి క్రీడ ఇది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంది. కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు ఈ గేమ్కి మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్నీ వచ్చాయి. కాబట్టి ఆట్యాపాట్యా అసోసియేషన్ సీఈఓగా ఈ రోజున మీ ముందుకు రావటం కూడా జరిగింది. విద్యార్థులను ఉన్నత ప్రతిభను కనపరిచి విద్యలో రాణించే విధంగా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ సృజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినాయని తెలిపారు. రామరాజ్య నగర్లోని గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సృజనా చౌదరి పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను, కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సృజనా చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు విద్యార్థులను విద్యలో రాణింపచేసే విధంగా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను కూడా చదువులో ముందుకు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, చదువుకున్న స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, స్కూల్ హెచ్ఎం వివి రవికుమార్, ఎంఈఓ పివి నరసింహారావు, నాయకులు మైలవరపు దుర్గారావు, ఎస్ఎంసీ చైర్పర్సన్ ఎం రజని, బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో జిఎన్ఆర్ఎంసీ స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు, బ్యాగు, షూసు, యూనిఫామ్ కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఈ కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా. దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం, పంపిస్తాం, గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది. టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ హోల్డ్ చేసి పైకి తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను. విజయవాడలో మొట్టమొదటి బిగ్ గాయ్స్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ను ఆ సంస్థ సీఈఓ బిరాజ్ రౌత్ లాంఛనంగా ప్రారంభించారు. చికెన్ ప్రియులకు నోరూరించే రుచికరమైన ఫ్రైడ్ చికెన్ తమ వద్ద లభిస్తుందని, ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గురునానక్ కాలనీలో నవీన్ బాబు గోరంట్ల, బండ్ల నిరంజన్ బాబు, విన్నకోట రాజ్ కుమార్ ఈ ముగ్గురు సంయుక్తంగా కలిసి ఈ రెస్టారెంట్ను లాంఛనంగా ప్రారంభించారు.
నుంచి నేను నిరంజన్ రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది మా ఫస్ట్ బ్రాంచ్ అండ్ నెక్స్ట్ వితిన్ 2 yearsలో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఫర్ another 25 stores and we are very happy to associate with this great brand, big guys, and here everybody try it. We have multiple seasonings and the great product. Okay, he is our CEO from the brand side and he is from franchise and he is from product side. Okay, he is Niranjan. తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పేరుగాంచిన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని వికాస్ కళాశాల ప్రిన్సిపల్ బి రమణ తెలిపారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తూ నిర్వహించే క్యాంప్ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. నున్న గ్రామంలోని వికాస్ విద్యా సంస్థలో విద్యార్థుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఎన్నో ఏళ్లుగా మా కళాశాలలో జాబ్ మేళా నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు ఎన్నో నిర్వహించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అనంతరం వికాస్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మా కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగం కల్పించడమే మా ఏకైక ధ్యేయమని తెలియజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి రమణ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థుల కోసం ఎన్నో ఏళ్లుగా తమ కళాశాల సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి మెగా జాబ్ మేళా ఇంటర్వ్యూలను నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పేరు పొందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. ఈ ఇంటర్వ్యూలో సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో సుమారు 200 మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకునే విధంగా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ కంపెనీల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి రమణ్ మాట్లాడుతున్నాము. ఈరోజు మా కాలేజీలో పూల్ డ్రైవ్, క్యాంపస్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది. 8 కంపెనీలు వచ్చినాయి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి. దాదాపుగా సుమారుగా 40 కాలేజీలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో వీ హ్యావ్ ద బెటర్ రిజల్ట్. అండ్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ ఇంజనీర్సు, ఎంబీఏ వీళ్ళు ఎవరైనా సరే ఈ పూల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. Already it is going on in our campus in a big way. So I am happy to announce that a big pool drive is being conducted in our college. So thank you for all the companies to giving this opportunity to conduct their interviews in our campus. Thank you very much. Thank you one and all. All the best for the participants. Na name is Srinivas Kalyan. So we are from the Vivid Technologies. So when we get to know some like ila drive jarugutundi ani telisinapudu we contacted Kishore sir with the HR department, and after that sir principal gartho meeting arrange chesaru. So like మా కంపెనీ గురించి అండ్ లైక్ కంప్లీట్గా మేము డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఓకే మీరు కండక్ట్ చేసుకోండి అన్నారు. మేము ఓన్లీ కంప్లీట్గా నాట్ ఓన్లీ ఫీమేల్స్, యాజ్ ఆఫ్ నౌ ఫీమేల్స్ని హైర్ చేసుకుంటున్నాము. సో దాని గురించి అని చెప్పేసి వీ కండక్ట్ డ్రైవ్ ఓవర్ హియర్ అండ్ ద రిక్రూటింగ్ ప్రాసెసింగ్ ఇస్ గోయింగ్ ఆన్. Good morning. Myself Raj Andi. We are from Raj Crips company. First of all, special thanks to college management, Vikas College. And we are from last 15 years into industry. Vikas College, this is the third time Andi. Okay, third time we are conducting into this campus drive. Last time also we conducted campus drive. We are getting very good support from the college management. And today almost 100 plus people still now walk-ins out there. Inka vastuna unnaru. So మాది వచ్చేసి 15 years కంపెనీ. మాది ఏంటి రాజ్ గ్రూప్స్ అంటే వీఆర్ ఫ్రమ్ విజయవాడ సిటీ ఓన్లీ, కార్పొరేట్ ఆఫీస్ మంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక. ఒక్కసారి ఎంపీగా 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం అయ్యన్న సొంతం. చంద్రబాబు పట్ల ప్రజల్లో అపార గౌరవం ఉందన్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు గెలిచిన అనంతరం వేలాది మంది మొక్కులు తీర్చుకుంటున్నారని వెల్లడి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేసిన అధికారులు. ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.
డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.